హాయ్ అండి. ఈరోజు ఆకుకూర పప్పు చేయబోతున్నాను. ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. 4 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే పచ్చిమిరపకాయలు. ఆకుకూరను వచ్చేసి కాడలేమీ లేకుండా, ఎక్కువ కాడలంతా వేయకుండా ఆకు వరకే తీసుకొని శుభ్రంగా ఒక 4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం విజిల్ కుక్కర్లో పెడతాను. ఇదంతా ఇలా వేసేసుకోవాలా. పప్పు కూడా చిన్న గ్లాస్తోనే, టీ గ్లాస్ ఒక 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఆకుకూర సరిపోతుంది. పప్పును కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలా. తర్వాత ఆకుకూర అంతా కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా వేసేసుకొని కుక్కర్లోనే. తర్వాత మనం టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాను 2 ముక్కలుగా చేసినా కూడా సరిపోతుంది. టమాటాలు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అలాగే మనం తుంచైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న మిరపకాయలు అయితే అట్లే కూడా వేసుకోవచ్చు. పప్పు అయితే చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, అలా పచ్చిమిరపకాయలు, చింతపండు అంతా వేసేసాము. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకొని 2 పీసులైనా 4 పీసులైనా కట్ చేసి ఇలా పప్పులో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పసుపు ఒక 1/2 స్పూను వేసేసి నీట్గా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొనేసి మూత పెట్టి పెట్టేయాలి. కరెక్ట్గా ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నీట్గా కుక్ అయిపోతుంది. తర్వాత తీసేసి మనం వెనుక్కునేసి నీట్గా మనం తిరగబాతు పెట్టేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నాను నేను వచ్చేసి కరెక్ట్గా 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది. అసలు మెత్తగా అయిపోతుంది. పప్పు కూడా నీట్గా ఉడికిపోతుంది. అన్నీ నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని అన్ని నీళ్ళంతా చూడండి నీట్గా పోసేసాను. అన్నీ కలిపేసాను. బట్ పసుపు కూడా వేసేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కరెక్ట్గా ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. నీట్గా కుక్ అయిపోతుంది పప్పు అనేది. అయితే చాలా బాగుంటుందండి. సంగటిలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా బాగుంటుంది. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, నీట్గా ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు చిన్నవే కాబట్టి నేను కట్ చేయకుండా వేశాను. బట్ నీట్గా అయితే ఉడికిపోయింది. నీట్గా అంతా ఉడికిపోయింది. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. టమాటాలు కానీ ఆకుకూర కానీ అన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి ఎలా ఉడికిపోయింది కదా. పప్పు కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. అలా నీట్గా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు 2 వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఒక ఎర్రగడ్డ తీసుకునేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆవాలు వేగిన తర్వాత ఎర్రగడ్డ కూడా బాగా దోరగా వేయించుకోవాలా. అప్పుడే మనకు ఆ పప్పు అనేది ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ ఆనియన్ అంతా వేగిన తర్వాత ఆ టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుంటే. ఇది కూడా దోరగా వేయించాక కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసేసుకునేసి ఇట్లా బాగా ఈ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వస్తేనే ఆనియన్ కూడా మనకు బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇదంతా వేగిన తర్వాత మనం ఆకుకూర పప్పు బాగా ఎనిపేసాం కాబట్టి దాంట్లో వేసేసుకునేసి మనకు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు మనకు బాగా గట్టిగా ఉండాలి పప్పు అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. మాకు రైస్లో కాబట్టి సంగటిలో కూడా చాలా బాగుంటుంది పప్పు అనేది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అయితే టేస్టీగా వస్తుంది. పప్పు కూడా రుచిగా ఉంటుంది. మా పప్పు అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్. అలాగే ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.